బడ్డీ కొట్టు పెట్టి వ్యాపారంలో నిల్చుందామనే. మల్లికార్జునరావు గారు ఎందుకండి మల్లికా ఆంటీ లాగా ఎలా గోలెట్టేస్తున్నారు? మల్లిక ఆంటీ ఎవరండి? సరదాగా మన వీధేనా? ఓరి బాబోయ్ ఇలాగున్నారేటం మరి. మీరు మ్యాటర్ ఏంటో చెప్పండి. రేపు శివరాత్రి కదా సార్, ఊర్లో ఉన్న శివాలయం వీధి కిటకిటలాడిపోద్ది. రేపు ఆ వీధిలోకి తోపుడు బండి తోసుకెళ్లి పల్లీలతో పల్సటి చట్నీ చేసి దూది ముక్కలు లాంటి ఇడ్లీలు, నూనెలో స్నానం చేసిన పూరీలు, ఇంత బొక్కలున్న వాళ్ళు 2 వెరైటీలు దోశలు పెట్టామనుకోండి, అందరూ ఫుల్ గా తిని పెడతారు. మన జోబీలేమో నింపి పెడతారు. ఏంటండి మీరు అనేది? మొహమాట పడకుండా మీరు 3000 పెట్టారనుకోండి, మధ్యాహ్నం కల్లా 2 రెట్లు చేసి చూపిస్తాను. కానీ మరి 3000 అంటే కష్టం అండి. 3000 ఇస్తే 6000 అవుతుందంటారా? ఆ 3000 ఇతనే తీసుకొని మోసం చేసినా చేసి వచ్చండి. నిజమే. మీరు మారేయటం మరి. మన అందరం ఒకటే అని నేను అనుకుంటాను, నేను ఒక్కడినే ఒకటని మీరు అనుకుంటారు. ఇంకెందుకు సార్ మనం కాలనీలో కలిసి ఉండడం? రేపే నేను కాలనీ ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోతానా? అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి సరదాగా?